హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన విలువైన సమాచారం అనేది తెలుసుకుందాం. సో 2018కి 2024కి మధ్య టెక్నీషియన్కి 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఒకటి 2018, ఒకటి 2024. వీటి మధ్య తేడా అనేది చూద్దాం. అదేవిధంగా ఈసారి 2024లో సులభంగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనే జాబ్ సాధించుకోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ 3 నోటిఫికేషన్లు కూడా ఈజీగానే తెచ్చుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఐటీఐ క్వాలిఫికేషన్ ప్లస్ అదేవిధంగా ఇంజనీరింగ్ డిప్లొమా క్వాలిఫికేషన్తో మాత్రమే నడుస్తున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ వీళ్ళ కాంపిటీషన్ ఉండదు కాబట్టి కొద్దిగా తక్కువ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఆ తర్వాత వచ్చే గ్రూప్ డి అదేవిధంగా ఎన్టీపీసీ పోస్టులు ఎక్కువగా ఉంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, కానీ లేకపోతే వాటికి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనకి జరుగుతున్న ఈ నోటిఫికేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఏఎల్పి టెక్నీషియన్ అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్. ఆ తర్వాత ఇది ఏమన్నా కొద్దిగా అటు టైం మిస్ అయితే కనుక అప్పుడు మనం గ్రూప్ డి ఎన్టీపీసీ మీద కూడా ఆలోచిద్దాం. కానీ ఫస్ట్ వీటిలోనే ఒక జాబ్ తెచ్చుకునేటట్టు మనం ప్లానింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ 2018కి సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాం. అంటే వీటి మధ్య తేడా అనేది చూద్దాం. 2018 నోటిఫికేషన్కి 2024 నోటిఫికేషన్కి మధ్య తేడా చూద్దాం. ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తున్నట్లు నేను ఏఎల్పి అదేవిధంగా గ్రేడ్ 1 గురించి చెప్పట్లేదు, అవి తర్వాత వీడియోలో చూసుకుందాం. 2018లో చూడండి, ఇక్కడ 8,829 టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు ఉన్నాయి. మరి 2024లో ఎన్ని టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. 8,052 పోస్టులు అనేది టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఈక్వల్ పోస్టులే. 2018కి వచ్చిన పోస్టులు అదేవిధంగా 2024లో టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు అనేది దాదాపు సమానంగా వచ్చినట్లు ఆల్ ఓవర్ ఇండియాలో. ఇది ముఖ్యమైన తేడా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 2018లో 2 సిబిటీలు ఉన్నాయి. సిబిటీ 1 అదేవిధంగా సిబిటీ 2 ఉంది. కానీ 2014కి వచ్చేపాటికి ఇక్కడ మీరు 18లో చూడవచ్చు, ఫస్ట్ స్టేజ్ సిబిటీ కామన్ ఫర్ ఏఎల్పి టెక్నీషియన్ అదేవిధంగా సెకండ్ స్టేజ్ సిబిటీ కూడా ఏఎల్పికి టెక్నీషియన్కి ఇవ్వడం జరిగింది. కానీ 2024లో టెక్నీషియన్ గ్రేడ్ 3కి కేవలం ఒకే ఒక సిబిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఒక సిబిటీ ఎగ్జామినేషన్ రాస్తే దాంట్లో మీ మార్క్స్ బట్టి మిమ్మల్ని డైరెక్ట్గా జాబ్లోకి మెడికల్ టెస్ట్కి పంపించేస్తారు, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పంపించేస్తారు. సో ఇది ప్రధానమైన తేడా. ఇక మూడవ తేడా వచ్చేసి 2018లో మీకు ఇక్కడ చూపిస్తున్నట్లు డిస్ప్లే పైన చూపిస్తున్నట్లు ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సంబంధించిన ఇది పోస్టుల టేబుల్ ఇది. దీంట్లో 2049 పోస్టులు ఏఎల్పికి ఉన్నాయి. సో ఆ 2049 పోస్టులని ఈ టోటల్లో నుంచి 3,262లో నుంచి తీసేస్తే దాదాపు 800 పోస్టులు అనేది వస్తాయి. అంటే 2018లో టెక్నీషియన్ గ్రేడ్ 3 సికింద్రాబాద్ జోన్కి 800 పోస్టులు, దాదాపు చెప్తున్నాను 800 పోస్టులు అనేది ఉన్నాయి. మరి ఈసారి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సికింద్రాబాద్ జోన్కి 668 పోస్టులు అనేది గ్రేడ్ 3లో ఉన్నాయి. ఒక 100 అటు ఇటుగా దాదాపు ఇది కూడా అంతే అనుకోవచ్చు. సో మీకు ఇక్కడ ప్రధానమైన 3 తేడాలు. పోస్టుల సంఖ్య ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా సమానంగా ఉన్నాయి. పోయినసారి ఎగ్జామ్స్ ఏమో 2 ఎగ్జామ్స్ సిబిటీ 1 సిబిటీ 2 కండక్ట్ చేశారు. ఈసారి మాత్రం కేవలం సిబిటీ 1 ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఇక పోయినసారి చూసినట్లయితే సికింద్రాబాద్ జోన్కి దాదాపు 800 పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉన్నట్లయితే ఈసారి 668, అంటే దాదాపు 700 పోస్టులు, ఒక 100 పోస్టులు అటు ఇటుగా ఉండడం జరిగింది. ఇవి ప్రధానమైన మార్పులు. ఇక ఇప్పుడు కట్ ఆఫ్ గురించి చూద్దాం. ఫస్ట్ 2018 కట్ ఆఫ్ గురించి చూసినట్లయితే ఇక్కడ మీరు ఏదైనా చూసుకోండి. సపోజ్కి మీకు ఇక్కడ మీరు పైన గమనించాలి ఒకసారి, షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళ కట్ ఆఫ్. ఇది కూడా మళ్ళీ నార్మలైజేషన్ మార్క్స్, రా మార్క్స్ కాదు. సపోజ్కి రా మార్క్స్ మీకు ఒక 50 మార్క్స్ వచ్చింట్లో ఒక 5 నుంచి 4 మార్కులు మీకు నార్మలైజేషన్లో కలుస్తాయి. సో ఆ కలిసిన మార్కులతో వచ్చిన టేబుల్ ఇది. అది కూడా సికింద్రాబాద్ జోన్. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో మీకు ఎస్సీఆర్, ఎస్సీఆర్, ఈసీఓఆర్ అని క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. నేను సికింద్రాబాద్ జోన్ టెక్నీషియన్ గ్రేడ్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు టేబుల్ చూసినట్లయితే ఇక్కడ పైన యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫస్ట్ వీటి పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మీకు మినిమం 50 మార్కులు, మీరు అది ఓసీ అయినా సరే, అంటే యూఆర్ అయినా సరే, లేకపోతే ఎస్సీ అయినా సరే, ఎస్టీ అయినా సరే, మీరు ఓబీసీ అయినా సరే, మీకు మినిమం 50 మార్కులు, 100కి 50 మార్కులు వచ్చినట్లయితే నార్మలైజేషన్లో కొన్ని మార్కులు పెరిగి మీకు ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆఖరికి యూఆర్లో
52 మార్కులకి ఫిట్టర్ జాబ్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి 52.8 మార్క్స్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 52.8. మళ్ళీ దేంట్లో చూడండి, ఇది యూఆర్ కేటగిరీలో. ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అయితే 30 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్స్ అనేది ఉన్నాయి. ఆ తర్వాత హైయెస్ట్ దేంట్లో కట్ ఆఫ్ ఉంది అంటే సిగ్నల్ అండ్ టెలికామ్, సిగ్నల్లో ఉంటుంది. సిగ్నల్లో 82, 83 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. బికాస్ ఎందుకు దీంట్లో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుందంటే ఇది కేవలం ఐటీఐ వాళ్ళకి, వీళ్ళకి టెక్నికల్ వాళ్ళకే కాకుండా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఈ గ్రేడ్కి టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్కి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి, అదేవిధంగా డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీంట్లో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. మిగతా వాటన్నిటిలో కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు యూఆర్ క్యాండిడేట్ అయినా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ అయినా మీరు మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే, బాగా చదివి మీరు 50+ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అలాగని చెప్పేసి మీరు 50 మార్క్స్నే టార్గెట్గా పెట్టుకొని చదివితే మాత్రం కష్టం అవుతుంది. ఈసారి ఒక 100 పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక 10 నుంచి 15 మార్కులు ఎక్కువ కట్ ఆఫ్ పెట్టుకునే చదువుకోండి. మనకి 100కి 65 మార్కులు తెచ్చుకోవడం చాలా సింపుల్. మీరు అదొకటి గమనిస్తే సరిపోతుంది. అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అర్థమెటిక్ రీజనింగే మీకు ఇక్కడ గేమ్ డిసైడర్. ఎందుకంటే అక్కడ తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ చూసిన వెంటనే దాని యొక్క ఫార్ములా అనేది మీకు గుర్తు రావాలి. డైరెక్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఆ విధంగా అయినట్లయితేనే మీకు ఆర్ఆర్బి జాబ్స్ వస్తాయి. బ్యాంక్ జాబ్స్ కంటే ఆర్ఆర్బి జాబ్స్ ఇంకా ఈజీగా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది అవసరం. బ్యాంక్ జాబ్స్ తర్వాత ఆర్ఆర్బి జాబ్స్ కొద్దిగా ఈజీగా తెచ్చుకోవచ్చు. సారీ, బ్యాంక్ జాబ్స్ కంటే ఈజీగా తెచ్చుకోవచ్చు అంటలేదు నేను. బ్యాంక్ జాబ్స్ అనేది చాలా కష్టంగా ఉంటాయి. సో మీకు బ్యాంక్ జాబ్స్తో పోలిస్తే ఇక్కడ మీకు ఏదైతే టఫ్నెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. రైల్వేలో కొద్దిగా ఈజీగా క్వశ్చన్స్ అడుగుతారు. కాకపోతే మీకు ఆ క్వశ్చన్ గురించి ఐడియా ఉండాలి. మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ ఆ క్వశ్చన్ ఇంతకు ముందే 4 నుంచి 5 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే డైరెక్ట్ స్టెప్ వేసి మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా జనరల్ సైన్స్, అదేవిధంగా స్టాటిక్, జీకే వీటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే 2024లో మనము టెక్నీషియన్ జాబ్ తెచ్చుకోవడం అంత పెద్ద సమస్య ఏమీ కాదు. ఇంకా మన ఏఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించిన ఇతర బుక్స్ అనేది చూద్దాం. అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇది 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంటుంది. ఇది 545 ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి తెలుగు మీడియం బుక్ ఉంటుంది, 480 రూపీస్ ఉంటుంది. దీంట్లో లాస్ట్ 10 years క్వశ్చన్స్ విత్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్తో సహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ సైన్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి థియరీ ప్లస్ బిట్స్ అనేవి 550 రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీలో ఉంది. మిగతా అన్ని ఇంగ్లీష్, తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి. సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్న మ్యాథమెటిక్స్ వచ్చేసి 545, సైన్స్ వచ్చేసి 480, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 550. మీకు ఇప్పుడు స్పెషల్గా కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. ఇది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎవరైనా ఇంకా బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి. విత్ టైం టేబుల్తో సహా పంపిస్తాను. ప్రతి సబ్జెక్ట్కి 100 రోజుల టైం టేబుల్ ఉంటుంది. 100 రోజుల్లో ఫినిష్ చేసేయాలి. ఏ విధంగా ఫినిష్ చేయాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే మీకు పంపిస్తాం, కొరియర్ పార్సల్లోనే. సో కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3 బుక్లు తీసుకున్నట్లయితే 1300కే వస్తాయి. యాక్చువల్లీ ఇది 1500 పైగా అవుతుంది, కానీ 1300కే వస్తుంది. ప్రతి ఒక్క బుక్ ఫ్రీ డెలివరీ అండి. మీకు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు. మీకు ఒక్కొక్క బుక్ మీకు డెలివరీ చేయాలంటే డిటీడీసీ నుంచి దాదాపు 100 రూపీస్ పడుతుంది. ఆ డెలివరీ కాస్ట్ అంతా మేమే పెట్టుకుంటున్నాం. బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో. అండ్ మ్యాథమెటిక్స్, సైన్స్ అనేది 995 రూపీస్ ఉంటుంది. అండ్ సైన్స్ మరియు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి తీసుకుంటే 999 రూపాయలకి వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్లు పైన 3 తీసుకుంటే 1300కి, అదేవిధంగా మ్యాథ్స్, సైన్స్ కలిపి తీసుకుంటే 995కి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 999 రూపాయలకి, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1049 రూపాయలకి వస్తుంది. విత్ 100 days టైం టేబుల్తో సహా విత్ ఫ్రీ డెలివరీ. సో ఇది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి పేమెంట్ చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ నెంబర్సే. ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి. పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ యొక్క నేమ్స్, బుక్ యొక్క మీడియము, మీ నేము, హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది 3 నుంచి 5 వర్కింగ్ డేస్లో, హైదరాబాద్ వాళ్ళకైతే మ్యాక్సిమం 1 డేనే, పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే 1-2 డేస్ అంతే. మిగతా కొద్ది పల్లెటూరులో ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే 3 to 5 వర్కింగ్ డేస్ అనేది పడుతుంది.